హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు నైనార్లు శివభక్తులు నైనార్ల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మూడో నైనార్ గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు. నైనార్లు గొప్ప శివభక్తులు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కలమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. కార్తీక మాసం సందర్భంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మూడవ నయనారు గురించి చెప్పుకుంటున్నామండి. మూడవ నయనారు ఎవరు? భక్త కన్నప్ప నాయనారు గురించి చెప్పుకుంటున్నాం. కథలోకి వెళ్దాం. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుప్పూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు దంపతులకు తిన్నడు పుట్టాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవాడుగా తన కులధర్మమును అనుసరించి వేటాడినా తిన్ననికి అన్ని జీవులేడల వాత్సల్యము ప్రేమాభిమానములు అభివృద్ధి నొందాయి. జంతువులలో పిల్లలన్నీ ఆడవాటిని రుగ్మతతో ఉన్న జంతువులని వేటాడేవాడు కాదు. తనలోని జంతుభావాలైన కామ క్రోధ మద మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక సూకరము అంటే అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోజూచింది. దానిని తరుముకుంటూ వెళ్ళాడు. స్వర్ణముఖి నది తీరానికి చేరారు. కాళహస్తి పర్వతము దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడదలిచాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుముదేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని అర్థం. తిన్నడు ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతుంటే తిన్ననిలో మార్పు కానవచ్చింది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కౌగిలించుకున్నాడు, ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారం ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకొని వస్తాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. నది వద్దకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలిబట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి పట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమైంది. తన తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు. అదే శివునికి అర్చన అయ్యింది. తర్వాత తాను తెచ్చిన మాంసమును దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివునికి ప్రతిరోజులానే అర్చన చేయడానికి వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రము చేశారని భావించాడు. అక్కడ ఉన్న మాంసము మొదలగు వాణిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో నలంకరించి విభూది నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్యం మాలను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధముగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుని ప్రార్థించాడు. ఈ ఘోర కలిని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు పూజారికి తిన్నడి భక్తి ప్రపత్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుము అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది.
దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తము ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. వెంటనే బాణంతో తన కుడి కన్నును పెకిలించి శివునికి పెట్టాడు. రక్తం ఆగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తుండగా ఇప్పుడు శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయం లేదు. మందు తెలిసిందిగా, కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించడం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకిలించుకోబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగినది కన్నప్ప అని ప్రశంసించాడు. ఇదంతా చూస్తున్న పూజారికి తిన్నడి భక్తి తెలిసి వచ్చింది. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివస్వరూపుడై జీవించాడు. తన కళ్ళని పెకిలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత వేరే కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది, చేయగలదు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. ఇదండి భక్త కన్నప్ప నాయనారు కథ గురించి తెలుసుకున్నామండి. ఎంత భక్తో, ఎంత గొప్ప భక్తో చూడండి. భక్త కన్నప్ప నాయనారు గురించి తెలుసుకున్నామండి ఈరోజు మనం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో నాయనారు గురించి తెలుసుకుంటామండి. ఈ కథల కోసము అందరూ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. హర హర మహాదేవ, శంభో శంకర. నమః శివాయ.